సంఘ అభివృద్ధి నిమిత్తమై ప్రభులు వారు చెప్పిన మాట, మీరు దేవుని వ్యవసాయం, మీరు ఎప్పుడూ ఆలోచించాల్సింది, దేవుని మందిరంలో నాటబడిన మొక్క నేను, నాలో నుండి వెర్రి ద్రాక్ష తీగలు రాకూడదు. ఎలీషా ప్రవక్త చెప్పాడు, శిష్యులు వస్తే వెళ్ళి కూర మొక్కల్ని తీసుకురాపోండి, వండి మీరు తిందురు కానీ అని. ఆ శిష్యులు వెళ్ళి వెర్రి ద్రాక్ష తీగల్ని తీసుకొచ్చారు. వాళ్ళు వండేశారు. వండిన తర్వాత తింటే అదంతా కూడా విషపూరితంగా ఉంది. వండిన తరువాత అది వెర్రి ద్రాక్షలు. అంటున్నారు, ప్రభువా కుండలో విషం ఉంది అనని. ఎందుకు అని అడిగితే, ద్రాక్ష తీగల గుణం ఎరుగకుండా వెర్రి ద్రాక్ష తీగల్ని తీసుకొచ్చి వండేశాము అనని. ప్రియులారా గమనించాలి, దేవుని బిడ్డలు మీరు వెర్రి ద్రాక్షలుగా ఉండకూడదు. విషపూరితమైనటువంటి స్వభావం దానిలో ఉంది. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను ఉండాలి, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నీవు ఉండాలి. ఐగుప్తులో నుండి నేను తీసుకొచ్చిన ద్రాక్షవల్లిని నాటాను అని ప్రభు చెప్తాడు. ఆ కృపగల దేవుని మందిరంలో నాటబడిన ద్రాక్షవల్లి ఎదగాలి. ఎదిగిన తర్వాత అది ఫలించాలి. బైబిల్లో ద్రాక్ష చెట్టు అభివృద్ధి కావటానికి 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఎదిగిన తర్వాత పనికిరాని ప్రతి తీగ కత్తిరించబడాలి, అప్పుడే అది బహుగా ఫలిస్తుంది అని చెప్పాడు. మనం ఎదగడం అనేది సహజం. అందరూ ఎంతకాలం నుండి మీరు ప్రభులో ఉన్నారంటే, ఓయమ్మో ఈ రాజశేఖర్ కంటే ముందు నుండి నేను వస్తూ ఉన్నానని. ఎందుకు? దయచేసి వినాలి. ఎదుగుతూ ఉండవు. నువ్వెప్పటి నుండి అని అంటాడు జాషువా అంటాడు, అసలు ఈ చర్చే కట్టలే, అప్పటి నుండి నేను ఉన్నాను అంటాడు. తర్వాత ప్రదీప నన్ను అడిగినారనుకో, చర్చి లేదు, గిర్చి లేదు, చెట్టు కింద కూర్చోంటే వీళ్ళు, అప్పుడు వచ్చిన నేను అంటాడు. అంటే ఎదుగుతూ ఉండాలి. వీళ్ళు ఫలించలేదు, ఎదుగుతూ ఉన్నారు, ఫలించలేదు. దానికి ప్రభు అంటాడు, పనికిరాని ప్రతి తీగను కత్తిరిస్తే మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు. మనలో చాలా పనికిరాని తీగలు ఉంటాయి, చాలా. ఓసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు వస్తే ఓ పెన్ను పేపర్ ఎత్తుకొని ఎన్ని పనికిరాని తీగలు మీ లోపల ఉన్నాయో అన్నీ రాయండి. అందుకే ఫలించలేదు. దయచేసి గమనించాలి, ఫలించలేదు. నువ్వు ఎన్నో పర్యాలు ఏదో కావాలనుకుంటావు, ఏమీ కాలేవు. బైబిల్లో 2వ మాట చెప్పింది. ఆయన అంటాడు, మీరు ద్రాక్షవల్లికి అంటుకట్టబడాలి అని చెప్పి మీరు దానికి వేరయ్యుండి, ప్రభుల వారికి వేరయ్యుండి ఏమీ చేయలేరు. ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా యందు మీరు అంటుకట్టబడి ఉండాలి. నాకు వేరై మీరేమీ చేయలేరు. మనకి ఏమేమో చేయాలని ఆశ, ఏమేమో చేయాలి. ఈసారి కూటాలకి నేను ఏదేదో చేసేస్తానని అడ్రస్ ఉండవాడా? ఎందుకో తెలుసా? ఆయనకు వేరే జీవిస్తున్నావు కాబట్టి. ఈసారి కూటాలకి నేను కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలా అనుకుంటా, 10 పైసలు ఇచ్చి సావు. దయచేసి గమనించ. ఎందుకు? ఏదేదో చేయాలని ఆశ, కానీ ఏమీ చేయలేవు. నా కుటుంబం తరఫున ఒక మందిరాన్ని కట్టించాలి నేను అనుకుంటా. 2 రోజులు కట్టాలా. ఆ తర్వాత అది ఎక్కడికి పోతుందో తెలీదు, కట్టాలా. ఆ ఆలోచనే రా. ఎందుకు ఇవన్నీ జరగవు అంటే, ఆయనకు వేరే ఉండి మీరేమీ మీ ఇంటిని కూడా కట్టుకోలేరు, మీ భక్తిని కూడా పెంచుకోలేరు. దేవుని పిల్లలుగా చెప్తున్నా, దేవుని మందిరంలో నాటబడిన మంచి చెట్టులాగా నువ్వు ఉండాలి.
నువ్వు ఎదగడమే కాదు, పనికిరాని తీగలు ఏమైనా ఉంటే కత్తిరించబడాలి. నువ్వు ఎదగడమే కాదు, యేసుక్రీస్తు అనేటటువంటి ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉండాలి. ఆయనతో కలిసి ఉండాలి. అంటు కట్టడం మా లక్కన్న గారికి తెలుసు అనుకుంటాను. ఒక చెట్టుకి ఇంకొక చెట్టు అంటు కట్టాలంటే చెట్టును కొంత చెక్కేస్తారు. చెక్కేసి అవతల చెట్టును కూడా చెక్కి దాని రెండింటిని కలిపి కొంత ఎరువు పెట్టి దాన్ని గుడ్డతో చుట్టేస్తారు. చుడితే కొన్ని రోజులైన తర్వాత వేర్లు వస్తాయి. ఇప్పి దాన్ని నాటితే ఈ చెట్టులాగే ఆ చెట్టు కూడా తయారవుతుంది. యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లికి నేను అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి ఉండాలి. ఆ రీతిగా అంటు కట్టబడితే ఆయనలోని స్వభావాలన్నీ నాలోకి వస్తాయి. ఆయనలో ఉన్న మంచి గుణాలన్నీ నాలోకి వస్తాయి. అప్పుడు నేను వేరుగా నాటబడిన తరువాత క్రీస్తును పోలి జీవిస్తాను. యేసు ప్రభులో అంటు కట్టబడ్డాను కాబట్టి ఆయనను పోలి నేను ఉంటాను. ఆయనలాగా ప్రేమిస్తాను, ఆయనలాగా క్షమిస్తాను, ఆయనలాగా తగ్గింపు కలిగి ఉంటాను, ఆయనలాగా వినయం కలిగి ఉంటాను, విధేయత కలిగి ఉంటాను. యేసు ప్రభులు వారు ఎప్పుడూ ఎవరి మనసుని బాధ పెట్టలేదు. తన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనుషులు. అయితే ప్రభు ఎప్పుడు ఎవరి గురించి ఎవరికి చెప్పనే. ఇప్పుడు ప్రభు ఎవరి గురించి ఎవరికి చెప్పని ఆయనలో నువ్వు అంటుకట్టబడి ఉంటే అదే స్వభావం నీకు వస్తుంది. ఆయనలో అంటుకట్టబడకపోతే అందరి గురించి చెప్పుకుంటా ఉంటాం. సుష్మి ఇట్లాంటిది, నందిని అట్లాంటిది, తేజస్వి ఇట్లాంటిది, తెల్లబట్లు కొని చేసినారు వాళ్ళ అమ్మ నాయన, లింగు అని పోయి ఆడ పాటలు పాడుతారు, నాకు వాళ్ళ సంగతి అంతా తెలుసు. ఇట్లా దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే స్వర్ణక్క నవ్వుతా ఉంది, నా కూతురు పేరు చెప్పలేదు అని. ఆయమ్మ తిరుపతిలో ఉంది, అందుకని చెప్పలే. దయచేసి గమనించాలి. సలోమి పేరు కూడా చెప్దాం. సలోమి డాక్టర్ని భలే ఉబ్బిపోతుంది. తేజస్వి కూడా నేను ఇంకా కాబోయే డాక్టర్ని భలే బడాయి పడుతుందప్ప స్వామి, వాళ్ళ బడాయిలు చూడలేమని. దేవుని మహాకృప. ఆ బిడ్డలు ఇద్దరూ ఎప్పుడూ అట్లా ప్రవర్తించింది లేదు. ఎంత కామ్ అండ్ క్వైటో. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గర్వించాలి వాళ్ళ గురించి. దేవునికి స్తోత్రం. మీరు కూడా సుష్మే మళ్ళీ నా పేరు చెప్పలేదు అనేది పైకి ఎగజొస్తుంది. నందిని నువ్వు కూడా. అంటే మంచి చెట్లు మీరు అలాగే ఉండాలి, అలాగే ఎదగాలి. దేవునికి స్తోత్రాలు. క్రీస్తు అనే ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉంటే ఆయన పోలికలే మనకు వస్తాయి. ఆయనలాగానే మనం ఉంటాం, ఆయనలాగానే మాట్లాడతాం, ఆయనలాగానే మనం ఉంటాం. అట్లనే గడ్డం పెంచి మీసాలు పెంచేసి నాలాగా తెల్లసొగ్గొడ్డు ఒకటి పొడుగు తీసుకొని ఒక గొడుగు కట్టి పట్టుకొని గోరిపిల్లను దాన్ని ఎత్తుకొని లైట్ పట్టుకొని వచ్చి రమణ రమణ అని పిలిస్తే మావోడు వేంపల్లిలో మంచం మీద పడుకున్నాడు, ఎగిరి కింద పడి. పాప అంటుంది, ఏమిరి అట్లా ఎగిరితివేనని. యేసుప్రభు వచ్చినాడే, వంకి కట్టి ఎత్తుకొని వచ్చినాడు, గొడుగు కట్టి లైట్ కూడా ఎత్తుకొచ్చినాడు. పాప ఇల్లంతా దారాడుతుంది, ఏడలేడు. మా ఓనికే కనిపిస్తుంది. దయచేసి కానీ మావుడు సిగ్గుపడిపోతూ ఉన్నాడు. ప్రభు నా దగ్గరికి వస్తే ఎంత బాగుండు నాని. వస్తాడు కాదు, వచ్చినాడు. మనమే పట్టించుకోం. రాజమ్మ వచ్చినాడు, మనమే పట్టించుకోం. ఎందుకంటే అంటు కట్ట
బడలేదు. కాబట్టి ఒకటి, ఆయనకు వేరై ఉండి మనమేమీ చేయలేం. ఏదేదో చేయాలనుకుంటామో ఏమీ చేయలేం. దేవుని బిడ్డలు మీరు, ప్రభువు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే మీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశ. దేవుడు తిరిగి భూమి మీదకి రాలేడు. అయితే ఆయన తరఫున మిమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ప్రతి బిడ్డని ఆయన తరఫున మీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశ. వాస్తవానికి నేను మీ అందరికంటే చెడ్డోని, పనికి మాలినవాడిని నిజంగానే. అయితే ప్రభువుకి లోబడిన కారణాన, ప్రభువుకి విధేయత చూపెట్టిన కారణాన నా ద్వారా ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ పనులు చేయిస్తూ ఉన్నాడు. ఇంకా చేయిస్తాడు. దయచేసి గమనించాల్సింది, దేవుడు ఈ చేతికి నిర్మాణాలు, కట్టడాలు కట్టే కృప చేతికి ఇచ్చినాడు. ఆయన దేవుడి నోటికి సువార్తను ప్రకటించే కృప ఆయన ఇచ్చినాడు. నాకు దేవుడు ఏమిచ్చాడో అది తెలుసుకొని ఆ పనిలో నేను జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. ఒకదానిలో నేను నమ్మకంగా పని చేస్తే ప్రభులు వారు చూసి ఇంకొక పని కూడా నాకు ఇస్తాడు. అందులో నేను నమ్మకంగా ఉంటే ఇంకొక పని కూడా ఇస్తాడు. మరి నిర్మాణాలు చేయటానికి నీ చేతికి దేవుడు పనిచ్చాడే, డబ్బులు ఎట్లా? ప్రభువు ముందే చెప్పినాడు, ప్రతోని పనికి జీతము నా దగ్గర ఉంది అన్నాడు. నేను జీతం అక్కడ చూసుకుంటాను, మిమ్మల్ని చూడను. దేవుడు కనికరిస్తే ఒకరోజు రాత్రి కలలో కనిపించి అంటాడు, బాబు నీ పొలం చర్చికి ఇచ్చేయి, ఈడ మందిరం కట్టాలి అంటాడు. మావోడు రెడ్డి వచ్చే ఎకరం పొలం నీకే పో అంటాడు. రే బాబు పేపర్లు ఇచ్చేయంటే ఆగు ఎతకచ్చి ఇచ్చేస్తానని చేస్తాడు. దయచేసి గమనించాల్సి, నేను దేని కొరకు చింతించాల్సిన పని లేదు. నమ్మకంగా ఉండేది మాత్రం నేర్చుకోవాలి. ఆయనలో అంటుకట్టబడి ఉండేది నేర్చుకోవాలి. ఆయనలో నుండి అంటుకట్టబడి, నేను ఇంకా జేమ్స్ అన్నలో అంటుకట్టబడితేనే అనుకో, జేమ్స్ అన్న గుణాలన్నీ వచ్చేస్తాయి, యేసు ప్రభు గుణాలు పోతాయి. ఆడబెరుక్కొని జాస్వాకి అంటుకున్నాను అనుకో, జాస్వా అంతా బ్యాంకు కదా, వడ్డీల సంగతి మనోడు, అవి వచ్చేస్తాయి నాకు. దయచేసి గమనించాలి. అక్కడి నుండి ప్రతిపన్న దగ్గరికి వచ్చినాను అనుకో, క్యాంప్, దయచేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. దయచేసి వినాలి. నేను క్రీస్తుని అంటుకట్టుకొని జీవించడం నేర్చుకోవాలి. నాకు వేరయ్యుండి మీరేమియు. చాలామంది ఏమేమో చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతున్నాం. కారణం నేను ఆయనలో లేను. సిద్ధపన్నా, నేను ఆయనలో లేను. ఉంటే ఏమైనా చేసేదానికి సామర్థ్యత దేవుడు దయచేస్తాడు. 4 రోజులు కోటాలు అంటే మా భార్య నన్నేం అడగలేదు, మా కొడుకు నన్నేం అడగలేదు. చెప్పినా ఈయనే రకం కాదు ఈ మనిషి, ఎందుకు ఊరికి గలబెట్టేది అని. నేను ఎవరు చెప్పినా విన్ను. ఎందుకు అంటే నేను వాళ్ళతో అంటుకట్టబడలేదు కదా. ఎవరితో అంటుకట్టబడ్డాను? ఆయన చెప్పింది చేసుకుంటాను. వీళ్ళు అనుకుంటారు ఈడొక ఎరుడోడు మళ్ళా డిసెంబర్లో కూటమి అంటే అన్నాడు అని. మీరు నెలకి 2 కోటాలు పెట్టమనే పెట్టేస్తారు అని అనుకుంటారా? లేదు, మీరు చెప్తే నేను చేయను, ప్రభువు చెప్తే నేను చేస్తాను. ఎందుకంటే జీతం ఏడుంది ఆయన దగ్గర. మీరు చెప్పినట్టు చేసినాను అనుకో, సంగట్లేక చచ్చిపోతారు, అయిపోతారు. అంటారు నాయనా కూర అయిపోయింది, గొజ్జు బిస్కరా, నాయన అన్నం అయిపోయింది, గెంజిపోయారా, ఇట్లా అయిపోతుంది. ఆయన చెప్తే ఏదైనా సాధ్యమవుతుంది. అవునంటారా కాదంటారా? ఏదైనా సాధ్యమే. రే చిన్న వినరా, ఆయన చెప్తే ఏదైనా
కాబట్టి నేను ఎవరిలో అంటుగట్టబడి ఉండాలి? యేసయ్య. మీకు భర్త ఉన్నాడు, మీకు భార్య ఉంది, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా వాళ్ళతో సహవాసం అంతే. అంటుగట్టబడి ఉండడం యేసయ్యతో ఉండాలి. ఈ సహవాసం అంటే నేను భర్తగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను, భార్యగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను, పిల్లలుగా మా ధర్మాలు నిర్వర్తిస్తాం. అయితే నేను ప్రభువులో అంటుకట్టబడి ఉండాలి. ఓ శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను మారాలి. నేను ఆ రీతిగా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మారి యేసు ప్రభుల వారి గుణ లక్షణాలు నాలో కనిపించాలి.